రాజు మా అన్నయ్య. మీకు కూడా అన్నయ్య లాంటిడే. రెహమాన్ మా అన్నయ్య గారి ఫ్రెండ్. మాయ నా క్లోజ్ ఫ్రెండ్. హాయ్, దట్ ఈస్ రెహమాన్. ఎక్కడే మీ అన్నయ్యని సపోర్ట్ చేస్తున్నావా? కొంచెం చెప్పండి, ఏం చేయమంటారు? టపాసులు కాల్చి బిర్యానీ మీద క్యారెట్లతో సారీ అని రాసి వెరీ సారీ పాట పెట్టి చాక్లెట్లు ఇచ్చి కొలంలో దూకి కమల పూలు ఏమని తెచ్చిమంటారా? సంబంధం లేకుండా కమలాపూలు అంటాడేటిడు. బాగుంటుంది కదా, పెళ్లి చేసుకుంటావా? అంటే బానే ఉంటది అనుకోండి. అయినా ఇవన్నీ మీరు ఎప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే. ప్లీజ్ 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 చెప్పొచ్చు కదండి, ప్లీజ్ ప్లీజ్. నేను ఫిక్స్ రా, నా సత్యభామ మాయే. చూడరా, గౌతమ్ మీనన్ మణిరత్నం సినిమాలో హీరోయిన్ లా లేదు మాయా. మీరు ఇంత ఈజీగా కన్విన్స్ అయిపోతారు అనుకోలేదండి కదా. అవ్వను. కొంచెం చెప్పండి, ఏం చేయమంటారు? టపాసులు కాల్చి బిర్యానీ మీద క్యారెట్లతో సారీ అని రాసి వెరీ సారీ పాట పెట్టి చాక్లెట్లు ఇచ్చి కొలంలో దూకి కమల పూలు ఏమని తెచ్చిమంటారా? పొట్టు పిల్లలు పెట్టుకుంటే చాలా 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 బాగుంటారండి. ఒకసారి పెట్టుకొని చూడండి, కాపాడుకోవాల్సి వస్తుంది, అందం తట్టుకోలేం. ఇదే సంగమం, ఇక్కడే గోదావరి సముద్రంలో కలుస్తుంది. ప్రకృతి ఎంత విచిత్రమైందో కదా. మంచినీరు ఉప్పు నీరు వేరువేరు తత్వాలు అయినప్పటికీ రెండు ఒక్కటిగా కలిసిపోతున్నాయి. మనుషులు కూడా ఇలా భేదాభిప్రాయాలు లేకుండా ఒక్కటిగా కలిసిపోతే ఈ మతభేదాలు అనేవే ఉండవు కదా. నా బర్త్డే అని నీకెలా తెలుసు? నా బర్త్డే తర్వాత రోజే నీ బర్త్డే అని తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రాజు. మా బావండి రాజు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నా పేరేమో కనక మహాలక్ష్మి. మీరు నన్ను మహాలక్ష్మి అని పిలవచ్చు అంకుల్. ఉండండి అంకుల్. సో ఫైనల్ గా ఒప్పుకున్నావు అనమాట, నీ మరదల కన్నా నేనే బాగున్నానని. నేనా? అని నీ కళ్ళు చెప్తున్నాయి మిస్టర్ రాజు. నువ్వు షష్టి పుట్టి వరకు మాట్లాడంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇమీడియట్ గా కాపురం స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ నేను పుట్టగానే మా బావకు అనుకున్నా తెలుసా. ఎంతమందిని చేసుకుంటాడు వాడు? ఆల్రెడీ రాత్రి పొలం గట్టు మీద పడుకుంటే పొద్దున్న లేసేటప్పటికి ఏదో పేటలోకి వచ్చేసాం. ఇంకా దిగలేదేంట్రా? పాపని పడేద్దాం, పొద్దున్న రాలంగా వెళ్ళిపోదాం అన్నావు కదా, వెళ్ళిపడి. ఏంటి రేలంగా? రేయ్, తాగేసి తాడు చెట్టు ఎక్కేస్తానంటాం, ఎక్కేస్తావా? ఫెల్ట్ ద టచ్ అన్నావు కదా బా. రేయ్, ఆహా, నీ చెల్లెని పడేయడానికి ఐడియాలు ఇస్తామని తీసుకొచ్చాను. అప్పుడే దాన్ని నాకు చెల్లింగ్ చేసావా? ఇంకెందుకు లేటు, రాఖీ కూడా కట్టించాయి. దానికి ఇంకా టైం ఉంది కానీ ముందు టైం అవుతుంది పదా. రే రే రే, నా మనసు ఈ ముంతాజ్కే ఎక్కాపురా. సారీ బావా, ఏమనుకోకే. మా మామయ్య కూతురు లక్ష్మి. నేను కన్విన్స్ అవ్వలేదు ఆ? కానీ ఇంప్రెస్ అయ్యా.
బాయ్. అత్తయ్య మామని అడిగా అని చెప్పు. టాటా. అయ్యో మర్చిపోయా, సమైక్యని కూడా అడిగా అని చెప్పు. సర్లేపో. నువ్వే పో. మా బావని చెడగొట్టేస్తున్నాడు. నీకో సత్యభామ లాంటి పెళ్ళాం వచ్చి అది నిన్ను రోజు తంతుంటే ఉంటదిరా. నువ్వు ఇలానే ఏ పని చేయకుండా తిని కూర్చుంటే నీకొచ్చే మొగుడు మాత్రం నీ పాలిట రాక్షసులు అవుతాడు. చెప్పాలా? ఈ రోజు మీరు చాలా బాగున్నారండి. అంటే రోజు బాగోట్లేదా? అంటే రోజు బాగుంటారు కానీ రోజు కానీ కొంచెం ఎక్కువ బాగున్నారండి. నా బర్త్డే కా మాత్రం స్పెషల్ గా కనపడద్దా? మా నాన్నని కలిసి మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడాలి మీ నాన్నని కలిసి? కాలు కింద పెట్టినవను మొత్తం ఆటోలనే తిప్పుతుంటాను, సీట్లు బాగుంటాయి ఆటోలో, డిక్కు సౌండ్ చాలా గట్టిగా వస్తుందని చెప్పాలా? ఆడపిల్లలంటే మజాకైపోయినారా? మీ ప్రేమ ఎంత నిజమో తన భయం కూడా అంతే నిజం. ఇప్పటిదాకా నేను తనిఖీ చేసింది ఏది తప్పలేదు. అది కూతురు ముందు ఎదో నాటకాలు ఆడుతాడు రా. నా కూతురికి జీవితాంతం ప్రేమనే చూపించాలనుకున్నా. ఆయన నిజ స్వరూపం మాయకు చూపించాలా? ఆయన ఫ్యాక్టరీకి సెక్యూరిటీ గార్డ్ కాదురా, ఆయన ఫ్యామిలీకి సెక్యూరిటీ గార్డ్. మా అన్నయ్య మాయ, నా క్లోజ్ ఫ్రెండ్. ఏం మాయ చేసావే? సారీ స్పెల్లింగ్ SORRY. అది సొర్రే వద్దు కదరా. నీకు చదువు రాకపోతే నేనేం చేస్తాను రా. ఆఖరికి మన్రాత్లో గౌతమ్ మేనన్ కూడా టచ్ చేయలేని ఒక క్రేజీ కాంబినేషన్ రా ఇది. నేను నవ్వుతే చాలా బాగుంటారండి. ఏంటి బొట్టు బిల్ల? మీరు బొట్టు బిల్లలు పెట్టుకుంటే చాలా 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 బాగుంటారండి. మాయా మ్యాజిక్ చేస్తుంది. నిజంగానే మ్యాజిక్ చేశా.